సార్ ఇప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేసిందండి. ఆ అమ్మాయి ఏమంటదంటే, తను యోని ఉంది ఆర్గాన్ ఉంది కదా! ఈ చాలా చిన్నదండి. పెళ్ళికి నేను సరిపోనేమో అంటది. చాలా చిన్నగా ఉందనండి. అయితే ఆపరేషన్ డాక్టర్‌కెళ్ళి కన్సల్ట్ చేయకపోయావా అని అడిగాను నేను. మరి ఏంటి సార్ చిన్నదైతే పెళ్లి చేసుకోకూడదా? చాలా చిన్నగా ఉంది. అది అసలు చిన్నదండి ఒట్టిదండి తెలియకపోవడం. ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అలా ఏ ఎలా ఏ ఆడపిల్లకైనా ఎలాంటి ఆడపిల్లకైనా సరే తప్పకుండా యోని పెద్దదిగానే ఉంటుంది. ఎందుకంటే మన శరీరం మనం ఎంత గొప్పదంటే ఏ దాంట్లోంచి అయితే ఒక చిన్న చిటికిన వేలు దూరుతుంది అనుకుంటాం, మరి ఆ చిటికిలు దూరేంత మార్గంలోంచే బిడ్డ పుడతాడు. వేరే ఎక్కడి నుంచి కాదు, ఆ వ్యజనాలోంచే యోని మార్గంలోంచే శిశుజన్నం జరుగుతుంది. అంటే శరీర నిర్మాణం ఎంత కావాలంటే అక్కడ ఉన్న కండరాలు పెల్విక్ మజిల్స్ ఎంత ఇది ఉంటాయంటే ఎంతకాలం సాగుతాయి అంత పుంజుకుంటాయి. ఇప్పుడు కాన్పైనప్పుడు ఇంత తెరుచుకుంటుంది అక్కడ యోని మార్గం, యోని రంధ్రం. కాన్పు అయిపోగానే మళ్ళీ ఎంత అయిపోతుంది. అంటే ఎంత పవర్ఫుల్ నిర్మాణం చూడండి మన శరీరం ఎలాస్టిక్ బ్యాండ్ లాగా అనమాట. అంతే, ఎలాస్టిక్ లాగా, ఇలాస్టిక్ మెజిల్స్ లాగా అంత చక్కగా స్ట్రెచ్ అవుతాయి, ముడుచుకుంటే చాలుతాయి, అంత ఇదిగా ఉంటాయి. అంచేత ఈ తెలియక ఏమనుకుంటారు ఆడవాళ్ళు, మాకేం చాలా చిన్నది, చిటికీలు కూడా దూటలేదు, చాలా మంది పురుషాంగం కొంతమంది లేడీస్ వాళ్ళకి మామూలుగానే చూసుకుంటారు. ఒక్కోసారి వేలు పెడితే ఇంత చిన్న వెళ్ళినట్టు కూడా ఉండదు, దానికి వెళ్ళబోకుంటారు. ఒకసారి ఫస్ట్ నైట్ పురుషాంగం ఎంత పెద్దదిగా ఉండి ఇంత ఇంతలా ఉండేవాడు, ఒక్కసారి వాళ్ళ గుండె ధామ్ ఉంటుంది. చెప్తారు అసలు చూసేకల్లా మాకు అసలు అదిరిపోయిందండి, భయం వేసేసింది, నా యోని చిరిగిపోతుందని భయం వేసిందండి అంటుంటారు వాళ్ళు. అసలు వాళ్ళకి అంత అనుకున్న వాళ్ళు అంటారు, ఎంతో మొదటి రాత్రి ఎన్నో కలలు కన్నానండి, ఎంతో ఎంజాయ్ చేద్దామనండి అనుకున్నా, కానీ ఆ పురుషాంగం చూసి చూడగానే చేత పట్టుకున్నాను, ఏదో పట్టుకుని ఇంతలా అనిపించింది, ఇంత పొడుగు అనిపించింది, అమ్మో భయం వేసినండి, అంతే. ఇంకా ఆ రోజు సెక్స్ అక్కడ పోయిందంటారు. సెక్స్ అంటే నాలెడ్జ్ లేకపోవడం. ఆ నాలెడ్జ్ సెక్స్ అలా పెరుగుతుంది, ఎంతకైనా సాగుతుంది అని అంతగా నొప్పి ఉండేది. కొద్దిగా ఏదైనా నూనె రాయచో, ఆముదం రాయచో, లేదా వెన్న రాయచో, లేదా ఉమ్ము రాసి చాలండి. మన నోటు ఉమ్ము తీసి ఇలా రాసేసి వేడి అయిపోతుంది, యోని దగ్గర రాసుకుని వెళ్ళిపోతుంది. జస్ట్ లూబ్రికెంట్, జస్ట్ నోట్లో సలవి తీసుకుని యోని రంధ్రం రాసి ఇలా చేతి సరిగ్గా పెట్టుకుని అయిపోయింది. ఏంటిది పెద్ద తెలియకపోవడం. అందుకనే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని బిఫోర్ మ్యారేజ్ సెక్స్ కౌన్సిలింగ్ కావాలి. ఇలాంటివన్నీ చాలా మగవాడికి అస్తమయం చేశాను, పని పోతానేమో, నా అంగం చిన్నది, ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలు చాలా ఉంటాయి. అంతే తప్ప ఇంకేం కాదు. అదే ఫస్ట్ బిఫోర్ మ్యారేజే కపుల్స్ వెళ్ళి వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కాబోయే అయిపోయింది వెళ్ళి కౌన్సిలింగ్ పొందితే అసలు వాళ్ళ మొదటి రాత్రి నిజంగా మల్లెల రాత్రి, వసంత రాత్రి, వెన్నెల రాత్రి, ఏం రాత్రి, మధురమైన రాత్రి, మధురమైన రాత్రి అవుతుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సార్ ఏంటంటే, ఈ భార్యలు మేము రీసెంట్గా మన విజయవాడ నుంచి అనుకుంటారు, అతను ఉల్లిపాయల వ్యాపారస్తుడు హైదరాబాద్ వచ్చాడండి. ఏదో వచ్చేసి మొత్తానికి ఈ భార్య వేరే అక్రమ సంబంధం పెట్టుకుందండి. ఎందువల్ల సార్ ఆడవాళ్ళు ఈ మధ్య కొద్దిగా అలా బిహేవ్ చేస్తున్నట్టు మీరు పేపర్లో చూస్తుంటారు, భర్తలను చంపేయటం అండి. అంటే ఏది ఆ కోరికలు ఎందువలన వస్తున్నాయి? భర్తల్ని అంటే ఎలా తెలుసుకోవాలంటారు? ఇటువంటి వాళ్ళ ప్రాణం కాపాడుకోవడం ముందు ఇబ్బంది అవుతుందండి. కరెక్ట్ అండి. ఇటీవల కాలంలో ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపేస్తుంది. ఇంత స్టోరీస్ పూర్వకాలంలో, ఇప్పుడు కనీసం రోజైనా ఒక స్టోరీస్ పేపర్లో చూస్తున్నాం. పూర్వకాలం ఇంత లేడీస్ డేర్ చేసేవాడు కాదు, ఇప్పుడు డేర్ చేస్తున్నారు. అయితే అక్రమ లైంగిక సంబంధాలు అనేది మగవాళ్ళు ఉన్నాయి, మగవాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్ళలో కంటే మగవాళ్ళలోనే ఎక్కువ ఉంటాయి. మగవాడు అంటే ఇది పురుషాసిక సమాజం. మనకు సామెత ఉంది, తిరిగి ఆడది చెడింది తిరగక మగవాడు చెడాడు అంటారు. తిరిగి ఆడది చెడింది తిరగక మగవాడు చెడాడు. అదే మగవాడికి తిరగాలని సొసైటీ ఆడి మగాళ్ళే. ఇప్పుడు ఏదైనా తిరుగుతుంటే అత్తగారు పోన్లేవే మా ఆయన తిరుగుతున్నాడు, పోన్లే మగాడు తెరకేం చేస్తాడు పట్టించుకోకంటూ తల్లి కూడా కూతునే చెబుతుంది. అవునండి, కూతురే పట్టించుకోకు, మగాడు తిరుగుతాడులే. మొట్టమొదటి నుంచి ఉందండి. ఎందుకంటే పురుషాధిక్య ప్రపంచం కాబట్టి మన ఇండియాలో మగవాడు 2 భార్యలు ఉన్నా 3 భార్యలు నుంచి మనకు ఉంది. అది ఆ రకమైన సంస్కృతి మన సమాజంలో ఒక స్టేటస్ ఒక మగవాడు ఒక స్టేటస్ కూడా ఉండేది. అది
మన కన్యాశుల్కం చూసినా, ఇంకా చింతామణి చూసినా, ఇంకోటి చూసినా అవన్నీ స్టేటస్లో చూసాం. ఆ స్టేటస్ కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చంపేస్తున్నారు అని అంటే నిజంగా సైకలాజికల్గా మంచి ఇదే ఉంది ఇది మీరు అడిగింది కూడాను. నేను అనుకోవడం ఏంటంటే లేడీస్లో పూర్వకాలం తెగింపు వచ్చేసింది. పూర్వకాలం తెగింపు లేదు. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే నేను కూడా ఈ సోషల్ మీడియా కారణం కూడా. సో వీళ్ళందరూ ఉదయం లేచి రాత్రి దాకా ఆ సెల్ ఫోను దాంట్లో చూడడం కనుక వీళ్ళ ఆ నేరాలు ఘోరాలు ఏం చేయగల మనం కూడా అలా చేయాలి. ఆ సోషల్ మీడియాలో మరి ఎక్స్ట్రా మ్యారిటల్ కాంటాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండేవి బాగా ఎక్కువ ఉంటున్నాయి. మీరు సీరియస్ తీసినట్లయితే టీవీ సీరియస్ అంటే అక్కడ అన్ని రంగు కథలు ఎక్కువ కనబడతాయి. ఈ రంగు కథలు ఈ బొంకు కథలు ఇవే కనబడతాయి టీవీ సీరియల్. వీళ్ళకి లింక్ వాళ్ళకి లింక్ వాళ్ళ లింక్ ఇంకో పని పాట లేదా అని అనిపిస్తుంది సీరియల్స్ చూస్తుంటే. అంత అదిగా అవన్నీ మనుషుల్లో తెలియకుండా ఉండి ఎవరికైతే కాస్త ఆ బెండ్ ఆఫ్ మైండ్ ఉంటుందో వాళ్ళది ప్రొవోక్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇది ఎక్కువ సైకాలజిస్టులు మీలాంటి సైకాలజిస్టులు మాత్రం తప్పకుండా స్టడీ చేయాలండి. నిజంగా అందరిని ఆలోచిస్తాయి ఎందుకు పూర్వకాలం లేనిది ఇప్పుడు ఎందుకని. ఒక ఆవిడేమో మొగుడిని చంపేసేసి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కుక్కర్లో పెట్టి ఉడికించి ఏమి చేసిన కథలు. అలాగే చేసి మన అయితే ఒకళ్ళని చంపేసేసి చక్కగా రాత్రి అంతా సెల్ ఫోన్ పెట్టుకుని వీడియోలు చూస్తూ కూర్చుందని మొగుడిని చంపేసేసి ఆ దిండు పెట్టి గాలి ఆడుకుని చంపేసేసి వాడు రాత్రి అంతా పెట్టేసి ఉదయం గుండె హార్ట్ అటాక్ చచ్చిపోయాడని చెప్తుంది. వాడు రాత్రి అంతా శుభ్రంగా సెల్ ఫోన్ పెట్టుకుని సీరియల్స్ చూస్తూ కూర్చున్నాడ. ఏంటి అసలు ఎలా ఉండగలుగుతున్నారు? దీని వెనకాల ఏంటి సైకాలజీ? అంత హృదయం అంత రాయిలాగా ఎలా మారుతుంది? మరి ఇంతకాలం చేసి ఎలాగ ఉండే పిల్లలు ఉంటున్నారు, వాళ్ళు చంపేస్తున్నారు చేస్తున్నారు రెండేకాల. దీని ఎక్కడ ఏదో పెద్ద ఒక పాయింట్ మాత్రం ఉంది ఖచ్చితంగా. దాన్ని క్యాచ్ చేయాలి మనం. దాన్ని మనం తెలుసుకో సైకాలజిస్ట్ ఇది ఎవరికి వాళ్ళు మేము దొరకంలే అని అనుకుంటారు మనండి. అది దొరకలే అనుకుంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది చెప్తాను నమ్మేస్తారులే అనుకుని ఉంటారండి. కానీ దొరకలేంటి చూస్తున్నారు కదా, అందరూ దొరుకుతున్న పేపర్లో వాళ్ళు చూస్తారు కదా. నేను దొరకను అనుకోవచ్చు. నా మట్టుకు నేను చాలా తెలివిగా చేసేవాడు. ఎవడైనా ఎలాంటివని వాళ్ళకి 4,000 మన ఏదో 8 నెలల పేగు దొరికారు అన్నారు. అవన్నీ దొరికితే తప్పు అవన్నీ. అవన్నీ మామూలు చాలా కామన్ అవి. దొరకపోవడం 2 ఇవాళ కాదు ఇంకో రోజు కానీ తప్పకుండా జరుగుతుంది, ఎప్పటికైనా అవుతుంది. మన ఒక భర్త కార్యం చెప్పేశాడు, పిల్లలేమో సాఫ్ట్వేర్ అమెరికా నుంచి ఉన్న వాళ్ళు వచ్చారు చూశారు. నిజంగా అందరు నమ్మించారు. 8 నెలలు పోయాక వాళ్ళ తండ్రి వేరే మాట్లాడుతూ ఉంటే ఫోన్లు తెగమంటుంది. ఏమిటని వచ్చింది అతను బాత్రూమ్కి వెళ్ళగాక ఆ ఫోన్ చూస్తే ఒక ఎవరితో మాట్లాడుతున్నా చూస్తే అతను రంగా సంబంధం వెళుతూ ఒక అమ్మాయి ఆ అమ్మాయిని పెట్టుకుని ఆ అమ్మాయితో కాంట్రాక్ట్ పెట్టుకుని ఇది భార్యను చంపేశాడు. కొడుకు తెలిసి 8 నెలల తర్వాత కొడుకు కూతురు ఇద్దరు హైలీ క్వాలిఫైడే. వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ అమెరికాలో ఉన్నారు. వచ్చారు, వచ్చేసి తండ్రి తల్లిపోయిందని తండ్రితో ఉంటే చూసే చివరికి అసలు నిర్వాహకం బయటింది. చివరికి కూతురు కొడుకు ఇద్దరు కలిసి తండ్రి మీద కంప్లైంట్ ఇచ్చారు, అరెస్ట్ చేయించారు, పట్టించారు. తండ్రి ఇంత మా తల్లిని చంపిన దుర్మార్గుడు తెలియదు. ఇలాంటి చేత ఎప్పటికైనా బయటపడతాయి. మనకు సామెత రంకు బొంకు ఎంతగా దాచిన దాగవని మనకు సామెత. రంకు బొంకు దాచిన దాగవని. అంచేత ఎప్పటికైతే కానీ ముందు ఆ రిలేషన్ ముందు అనుబంధం కావాలండి, రిలేషన్షిప్స్ కావాలండి, ప్రేమ అభిమానం అది కావాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత యాంత్రికం మన హ్యూమన్ రిలేషన్స్ లో యాంత్రికత వచ్చేసింది. పూర్వకాలం మమకారాలు మమతలు అవి లేకుండా తగ్గిపోతున్నాయి. కేవలం నేను ఎక్కడైతే నేను నా సుఖం అని ఎక్కొచ్చిందో పూర్వకాలం మొగుడు పెళ్ళాల మధ్య ఉంటే ఇంత మొదట్లో మొత్తం ఫ్యామిలీ తర్వాత 3 పెళ్ళాలు. పిల్లల్నేమో ఎక్కడో రెసిడెన్షియల్ స్కూల్లో పడేయడం అయిపోయింది. అనుబంధాలు పెద్ద ఉండలేదు, ఎక్కడ పంపించేస్తున్నా అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరు ఆ భద్రం పోయి నేను ఇప్పుడు నేను వరకే వచ్చింది. ఆ నేనుతో ఇవన్నీ వస్తున్నాయి. ఎక్కడ వచ్చిన భుజని పోయి ఎప్పుడు వచ్చిందో అయితో ఇవన్నీ ఈ ఇల్లంతా వచ్చేసింది. అది ఇంప్రాపర్ అయిపోయింది అంతా. అంచేత మనం తప్పకుండా సోషల్ నామ్స్ లో మాత్రం ఖచ్చితంగా మార్పు రావాల్సిందే. ఈ రకమైన నేను అనేది నా సుఖం అనుకుని నేను నా ఇష్టం అని కదా. సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తప్పకుండా ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ లేకుండా నేను నా ఇష్టం అంటే ఇంకా అన్నిట్లో నేనంటే మీకు వస్త్రధారణ నుంచి నా ఇష్టమే, మూడు పిల్లల మధ్య నా ఇష్టమే. ఇక అది స్వేచ్ఛ అనే దానికి మనకు ఒకటి ఉంది స్టేజ్ పాలిటిక్స్ కూడా. నీ స్వేచ్ఛ ఎంతో, నీ ఫ్రీడమ్ దొరికిందంటే నువ్వు కర్ర తిప్పుకో, నీ స్వేచ్ఛ ఉంది. కానీ నీ కర్ర యొక్క ముక్కు ఎదుటివాడి ముక్కు తగలకూడదు, ఆ కొన ఎదుటివాడికి ముక్కు తగలకూడదు. నీకుంది తిప్పుకో కర్ర, నీ స్వేచ్ఛ ఉంది, కానీ ఎదుటివాడు మాత్రం తగలంగింది. అది అన్యాయం, అక్రమం అవుతుంది. అదే ఆ రకంగా మనకి దీంట్లో కూడా పాలిటిక్స్ లో చెబుతాడు నీ ఫ్రీడమ్ అంటే, ఫ్రీడమ్ ఎంతవరకు అంటే నీ వల్ల నువ్వు కానీ ఎదుటి నీ వల్ల మాత్రం పక్కన్న వాళ్ళకి ఎంత కూడా నష్టం కలగడానికి వీలు లేదు. అలాగే సోషల్ రిలేషన్స్ లో కూడా నష్టం జరగడానికి వీలు లేదు. నీవు చేసే పని వల్ల రెండు వాడికి నష్టం రాకూడదు, నీ బిహేవియర్ వల్ల నష్టం. నా ఇష్టం అంటే నీ వల్ల పక్క వాళ్ళు చెడిపోతున్నారు, అది కుదరదు. నా ఇష్టం అనేది కుదరదు. నీ బిహేవియర్ ఎలా ఉండాలంటే ఇంకోళ్ళు నష్టం కలగకుండా, ఇంకోటి దాని ద్వారా సమాజానికి నష్టం కలగకుండా ఉండాలి. నా ఇష్టం నా ఇష్టం నేను చేస్తాను, నా ఇష్టం నేను వెలుగుతాను, నా ఇష్టం తిరుగుతాను అంటే అది మన సమాజంలో కొన్ని నామ్స్ అనేవి, విలువలు ఉన్నాయి. ఆ సామాజిక విలువలను మాత్రం మనం పోతే మాత్రం మళ్ళీ మన ఆటవిక కాలంలో, ఆటవిక సమాజంలో అప్పుడు రోజుల్లో ఏ రకమైన నైతిక విలువలు లేకుండా, మోరల్ వాల్యూస్ లేకుండా ఎలా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ ఆ రంగాన్ని మనం ఈ నాగరిక యుగంలో మళ్ళీ మనం వెళ్తాం.